హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసు అండ్ తనువు. నేను ఈరోజు ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు రాబోతున్నాను. స్టోరీ నేమ్ ఏంటంటే ప్రేమ లేక కోరిక. ఈ స్టోరీ మూవీలాగా కంటిన్యూ అవుతుంది. నో ఎపిసోడ్స్, నో డ్రాగింగ్ అండ్ నథింగ్. అండ్ ప్లీజ్ ఈ స్టోరీ వినే ముందు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సుమా. మీకోసం చాలా కష్టపడి చెప్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం మన స్టోరీలోకి వెళ్ళిపోతున్నాం. నలుపు, ఇది ఉన్నంత అందంగా ఏ వర్ణం ఉండదు. అలాంటి అందమైన చీకటి వర్ణం నలుపు. ఆ నల్లటి చీకటిలో నల్లటి షార్ట్ ఫ్రాక్ వేసుకొని దానిపైన ఒక కాస్ట్లీ జాకెట్ వేసుకొని ఆఫీస్ కొలీగ్స్ అందరూ కలిసి ఏమైనా తిను ఇష్యూ అంటూ అడుగుతున్నా ఏమీ స్పందించకుండా అలాగే ఒక ఎత్తైన ఖరీదైన రెస్టారెంట్ ముందు కార్లోనే వెయిట్ చేస్తుంది ఈషా. ఇంకా లాభం లేదు అన్నట్లుగా కార్ డ్రైవింగ్ సీట్లో నుండి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని తన ఫ్రెండ్ని కూడా దిగమని సైగ చేస్తూ ఈషా చేయి పట్టుకొని కార్లో నుండి ఈషాను కిందికి దింపింది ఈషా ఫ్రెండ్ సౌమ్య. గైస్, మీరు ఫ్లాట్కి వెళ్ళండి, మేము డిన్నర్ చేసి ఫ్లాట్కి వచ్చేస్తాము అని తన కార్ కీస్ వెనక కూర్చున్న తన స్నేహితురాలికి ఇచ్చింది సౌమ్య. ఏంటిది అని ఈషా అంటుంటే తన నోటిపైన చెయ్యి వేసి సౌమ్య ఇంకా హాసిని చెరొక వైపు నుండి లాగుతూ ఈషాని రెస్టారెంట్ లోపలికి తీసుకువెళ్తూ, చూడు ఈషా, ఇది నీ లైఫ్. రాహుల్ ఎలాంటివాడో తెలిసే నువ్వు ఇదంతా చేశావు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. జస్ట్ నువ్వు ఏమి డెసిషన్ తీసుకున్నావో అదే చెయ్యు, ఇంకా వెనక అడుగు వెయ్యకు అంది హాసిని. అలా మాట్లాడుకుంటూ రెస్టారెంట్ లోపలికి వచ్చారు ముగ్గురు స్నేహితురాళ్ళు. అది ఒక ఇంద్రభవనం. అన్ని వైపులా అందమైన చీకటి, అందులో అక్కడక్కడ నక్షత్రాలు మెరుస్తున్నాయి అన్నట్లు గోల్డ్ లైట్స్. ఆకాశం అందేటంత ఎత్తులో పెద్ద పెద్ద పిల్లర్స్తో అది రెస్టారెంట్ లాగా కాకుండా ఒక ఇంద్రలోకంలాగా ఉంది. అందులో అందరూ దేవకన్యలే, అన్నంత అందమైన అమ్మాయిలు, హ్యాండ్సమ్ హల్క్ లాంటి అబ్బాయిలు. కానీ ఈ రెస్టారెంట్ మన ముగ్గురు స్నేహితురాళ్లకు కొత్త ఏమీ కాదు. వాళ్ళు చేసే వృత్తి అంత గొప్పది, వాళ్ళకు వచ్చే జీతం కూడా అలాంటిదే. సో ఆఫీస్ కొలీగ్స్తో పార్టీలు కూడా ఇక్కడ ఎక్కువే జరుగుతుంటాయి. డోర్ తీసి ఆ అందమైన ప్రపంచంలో అడుగు పెట్టగానే హాసిని ఇంకా సౌమ్య, మేము ఇక్కడే మా డిన్నర్ తింటాము, నువ్వు వెళ్ళి రాహుల్తో మాట్లాడిరా అని ఎదురుగా ఉన్న 2 గోల్డ్ సోఫాలో కూర్చున్నారు. ఎదురుగా మీటింగ్ రూమ్ అని బోర్డు ఉన్న డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది ఈషా. అందమైన నల్లటి చీకటిలో నల్లటి స్కర్ట్ జాకెట్ వేసుకొని గోల్డ్ లైట్స్ వెలుగులో నడుస్తూ వెళ్ళి రాహుల్ వాళ్ళ మీటింగ్ పాయింట్లో నుంచుంది ఈషా. అందరూ కొలీగ్స్తో కలిసి డిన్నర్ చేస్తూ ఉన్నారు. రాహుల్ సడన్గా ఈషాను చూసి లేచి ఒక్క అడుగులో ఈషా దగ్గరకు వచ్చి, రచన, నిన్ను ఇలాంటి ఫ్రాక్ కొనుక్కోమంటున్నా, సేమ్ ఇలాగే రెడీ అవ్వు అంటున్నా అంటూ ఈషా జాకెట్ కాలర్ పట్టుకొని, ఎక్కడ కొంటావు ఈషా ఇలాంటి బట్టలు అంటూ ఈషాను దగ్గరగా లాగి ఆమె అరోమాను స్మెల్ చేస్తూ, ఇంకా ఇలాంటి బాడీ స్ప్రే కూడా అని అడిగాడు. రాహుల్, నేను డిన్నర్ చేయటానికి వచ్చాను. యూ గాయ్స్ ఆర్ ఆల్సో హియర్ అని తెలిసి బాయ్ చెప్పడానికి వచ్చాను అంది ఈషా. మరి నాకు ఇష్టమైన డ్రెస్ ఎందుకు వేసుకొని వచ్చావు అంటూ తన చేతిని గట్టిగా నలిపాడు. రాహుల్ మాట విననట్లు, ఎనీవే యూ గాయ్స్ ఆర్ క్యారీ ఆన్ అని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది ఈషా. వెంటనే ఐ విల్ బి రైట్ బ్యాక్ అంటూ ఆమె వెనకాలే వెళ్ళాడు రాహుల్. ఇంతలో ఈషా కోసం అదే రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్న తన స్నేహితుల దగ్గరికి వెళ్ళింది ఈషా. ఈషాని చూసి, సౌమ్య, అదేంటి అప్పుడే వచ్చేసావు, ముందు ఏమైనా తిన్నావా లేదా, రాహుల్ని కలిసావా లేదా అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉండగా రాహుల్ అక్కడికి ఈషాని వెతుకుతూ వచ్చాడు. హే సౌమ్య, హాసిని అని డిన్నర్ చేశారా అని అడిగాడు. వెంటనే హాసిని, ఎస్ బాస్, మేము తిన్నాము, బట్ ఈషా ఇంకా తినలేదు. ఇలాంటి టైం అని ఏదో చెప్పబోతుంటే వద్దు అని తన కళ్ళతో సైగ చేసింది ఈషా. వెంటనే సౌమ్య ఆపేయటంతో ఈషా, ఓకే ఐఎమ్ లీవింగ్ అంటూ అక్కడి నుండి బయలుదేరింది. వెంటనే రాహుల్ ఈషా చేయి గట్టిగా పట్టుకొని, ప్లీజ్ మీరు ఇద్దరూ వెయిట్ చేయండి, ఈషా డిన్నర్ చేసి వస్తుంది అన్నాడు రాహుల్. ఇంతలో రాహుల్ని ఈషాని కలిపి చూసిన ఒక వెయిటర్ రాహుల్ దగ్గరకు వచ్చి, సార్, మ్యామ్, బాగున్నారా, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలిపి చూశాను సార్, మీ స్పెషల్ డిన్నర్ క్యాబిన్ రెడీ చేయమంటారా అని అడిగాడు. కోపంతో ఈషాను చూస్తూ, ఎస్ ప్లీజ్ అన్నాడు రాహుల్.
నల్లటి చీకటిలో నలుపు రంగు సోఫాలు రెండూ ఎదురెదురుగా ఆ అందమైన నల్లటి చీకటికి దిష్టి తీయటానికి పెద్ద పెద్ద గాజు గ్లాసుల్లో చిన్న చిన్న క్యాండిల్స్, ఇంకా వీళ్ళకి తోడు ఎర్రటి గులాబీలు. టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు రాహుల్ ఇంకా ఈషా. రాహుల్ ఈషాకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ చదువుతూ ఏది ఆర్డర్ చేయమంటావు అని అడిగాడు. కానీ ఈషా స్పందించలేదు. రాహుల్ చేతిలో ఉన్న మెను తీసుకొని అన్ని రాహుల్కి చాలా ఇష్టం అయిన ఐటమ్స్ ఆర్డర్ చేసింది. ఒక్క మాట కూడా రాహుల్తో మాట్లాడటం లేదు. రాహుల్ మాత్రం తనకు ఇష్టమైన డ్రెస్ ఎందుకు వేసుకొని వచ్చావు అని అడుగుతూనే ఉన్నాడు. పైగా ఐ టోల్డ్ యూ దిస్ ఈజ్ అవర్ పర్సనల్ అని అన్నాడు. ఉన్నట్టుండి సోఫాలో నుంచి లేచి తను వేసుకున్న జాకెట్ తీసి సోఫాకు హ్యాంగ్ చేసి మళ్ళీ సోఫాలో కూర్చుంది ఈషా. రాహుల్ ఈషా పరిచయం అయ్యాక తను ఈషాకు కొన్న బర్త్డే గిఫ్ట్ ఆ స్లీవ్లెస్ స్ట్రిప్పెడ్ బ్లాక్ ఫ్రాక్ అండ్ సన్న చైన్ విత్ ఆర్ఐ డైమండ్ లాకెట్. ఒక్క క్షణం రాహుల్ తనని తాను మైమరచిపోయాడు. నా ఈషా అనుకొని ఆమెకు దగ్గరగా జరిగి ఆమె మెడలో ఉన్న ఆ లాకెట్ని పట్టుకున్నాడు. ఇంతలో సార్, యువర్ ఆర్డర్ ఈజ్ రెడీ అంటూ ఈషా ఆర్డర్ చేసిన ఫుడ్ టేబుల్ మీద పెట్టాడు వెయిటర్. ప్లీజ్ సర్వ్ అంది ఈషా. ఆర్డర్ చేసిన ఒక ఐటెం కూడా వదిలిపెట్టకుండా అన్నీ తింది. ఆమెను చూస్తూ ఉండిపోయాడు రాహుల్. సార్, బిల్ విల్ బీ ఇన్ యువర్ అకౌంట్ అన్నాడు వెయిటర్. ఓకే అన్నాడు రాహుల్. వెయిటర్ వెళ్ళగానే ఓకే నేను వెళ్తాను అంటూ ఈషా కూడా లేచి తన జాకెట్ని పట్టుకుంది. రాహుల్ లేచి ఈషా వెయిట్, ఎక్కడికి అన్నాడు. తనకు వినపడనట్లుగా ఈషా నడుస్తూ ముందుకు వెళ్ళింది. వెంటనే రాహుల్ కోపం కట్టెలు తెచ్చుకున్నట్టు వచ్చింది. ఈషాను చెయ్యి పట్టుకొని ఫిజికల్ ఛాలెంజ్ బాత్రూంలోకి తీసుకువెళ్ళాడు. ఈషా మొహాన్ని గోడ వైపు తిప్పి ఆమె చేతిని వెనకకు తిప్పి గట్టిగా పట్టుకొని ఆమె చెవి దగ్గర తన పెదవులు ఉంచి, వై ఈషా, వై ఆర్ యూ బాదరింగ్ మీ, వై యూ కేమ్ హియర్, ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, ఈ చైన్ ఎందుకు పెట్టుకున్నావు, వై, ఎందుకు టార్చర్ పెడుతున్నావు అన్నాడు. రాహుల్, యు ఆర్ హర్టింగ్ మీ అని ఏడుస్తున్న గొంతుతో అంది ఈషా. వెంటనే ఆమె చేతిని వదిలి పెట్టేశాడు. స్లోగా రాహుల్ వైపు తిరిగి, నేను నిన్ను బాదర్ చేస్తున్నానా, నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావా రాహుల్ అంది ఈషా. ఆ మాట వినగానే ఆమె గొంతు పట్టుకొని గోడకు నొక్కి, మన ఫస్ట్ మీట్లోనే చెప్పాను నేను లవ్ని బిలీవ్ చెయ్యను అని, అయినా నిన్ను నమ్మి నీకు చాలా చేరువయ్యాను. బట్ నువ్వు కూడా అందరిలాంటి అమ్మాయివే అని తెలిసాక వీఆర్ సపరేటెడ్ దాన్. ఇప్పుడు ఏంటిది అన్నాడు. నేను అందరి అమ్మాయి లాంటి దానినా, అది నువ్వు అంటున్నావా, నువ్వు అందరి అబ్బాయి లాంటి వాడివే అంటే, నువ్వు డ్రగ్స్ మత్తులో పడుతూ మనల్ని దూరం చేసింది కొత్త కొత్త పరిచయాలు ఎవరు ఎలాంటి వాళ్ళో ఫస్ట్ నువ్వు రియలైజ్ అవ్వు అంది కోపంగా. ఈషా కళ్ళలో నుండి నీరు జారి రాహుల్ చేతిని తాకింది. వెంటనే రాహుల్ తన చేతిని ఈషా మెడ నుండి తీసి ఆమె ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకొని, ఈషా ఏమైంది, నొప్పి వస్తుందా, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కంగారు పడుతూ అడిగాడు. ఈషా రాహుల్ 2 చేతులను పట్టుకొని, ఇది లవ్ కదా రాహుల్, నీ లవ్ను నీ యారగెన్స్ కప్పేస్తుంది. ఒక్కసారి నీ కోపాన్ని, నీ మైకాన్ని పక్కన పెట్టి చూడు, లవ్ ఎంత అందంగా ఉందో తెలుస్తుంది అంది ఈషా. దిస్ ఈజ్ నాట్ లవ్, ఇది జస్ట్ కన్సర్న్ అంతే అన్నాడు. కన్సర్న్ అయితే నేను తింటే ఏంటి, తినకపోతే ఏంటి, నా ఫ్రెండ్స్కి నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోవాలి. నేను ఏ డ్రెస్ వేసుకుంటే ఎందుకు, ఏ చైన్ వేసుకుంటే ఎందుకు అని వదిలేయాలి అంది ఈషా. ఇంతలో రచన కాలింగ్ అంటూ రాహుల్ ఫోన్ మోగింది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఐమ్ కమింగ్ రచన అన్నాడు. నీకు మత్తు ఎక్కించేందుకు ఎవరో వెయిట్ చేస్తున్నారు అంది అవతలి అమ్మాయి రచన. ఐ కాంట్ వెయిట్ ఫర్ ఇట్, 5 minutes వచ్చేస్తున్నా అన్నాడు అని ఫోన్ కట్ చేశాడు. రాహుల్ లిజన్ అంటూ తన జాకెట్లో నుండి ఒక డైరీ తీసి రాహుల్ చేతిలో పెట్టి, ఆ ఫోన్లో ఉన్న మత్తుని వదిలించుకోవడానికి నీకు ఎంతో టైం పట్టదు, ఎందుకంటే కొత్తగా అలవాటు చేసుకుంటున్నారు కనుక. ఆ ఫోన్లో ఉన్న మత్తుని, అది అలవాటు చేస్తున్న మత్తుని వదిలించుకొని ఈ డైరీ లాస్ట్ పేజ్కి నువ్వు చేరిన రోజు నీ కోపంతో కప్పేసిన ప్రేమను బయటకు తీసి చూడు. అప్పుడు లైఫ్ అంటే ఏమిటో నేను నీకు చూపిస్తాను. వెయిట్ చేస్తూ ఉంటాను, బాయ్ అంటూ వన్ లాస్ట్ థింగ్ రాహుల్ అని రాహుల్ షర్ట్ కాలర్ పట్టుకొని తనకి దగ్గరగా లాగి రాహుల్ పెదవులను చిన్నగా కొరికింది. రాహుల్ ఏమి జరుగుతుందో తెలుసుకునేలోపు, ఇది ఇందాక నన్ను గోడకు నొక్కి హర్ట్ చేసినందుకు చిన్న పనిష్మెంట్ అని చెప్పి బాత్రూమ్ డోర్ తీసుకొని బయటకు వెళ్ళిపోయింది. తర్వాత ఇద్దరు ఎవరి దారులు వాళ్ళు చూసుకున్నారు.
నెక్స్ట్ డే ఆఫీస్లో రాహుల్ ఈషా కోసం చూశాడు. బట్ ఆమె తన జాబ్కి రిజైన్ చేసిందని తెలిసింది. ఇంకా రాహుల్కి గర్ల్స్, మనీ, సెక్స్, డ్రగ్స్ ఇలా వేటికి కొరత లేదు. ఆ మత్తులో నుండి బయటపడే ఛాన్స్ కూడా లేదు. సో తను ఈషాను మర్చిపోయాను అనుకుంటున్నాడు. అలా ఒక వారం గడిచింది. ఒక వీకెండ్ నైట్ ఫుల్ మత్తులో ఉన్నాడు. తన రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. తనతో పాటు తన పక్కన రచన కూడా ఉంది. ఫస్ట్ టైం రచనను తన ఫ్లాట్కు తీసుకొచ్చాడు. జస్ట్ బెడ్ లైట్ మాత్రమే ఆన్ చేశాడు. ఇల్లంతా చీకటిగా ఉంది. ఆ చీకట్లో తన బెడ్రూమ్లో ఉన్న ఒక టేబుల్ ముందు కూర్చున్నాడు. ఇంతలో రచన రాహుల్ బెడ్రూమ్లోకి వచ్చింది. ఆమె నడుమును పట్టుకొని ఆ టేబుల్ మీద కూర్చోపెట్టాడు. రచనని కూర్చోపెడుతూ ఆ టేబుల్ మీద ఉన్న వస్తువులను తన కుడి చేతితో పక్కకు జరిపాడు. రాహుల్ డ్రగ్స్ మత్తులో ఉన్నాడు. అలా తను ఏమి చేస్తున్నాడో తెలియకుండా వస్తువులను పక్కకు జరుపుతూ రచన జుట్టు పట్టుకొని తన దగ్గరికి లాగుతూ ఐ హేట్ యూ ఈషా అంటూ ఉండగా తన చేయి తగిలి అక్కడ ఉన్న ఈషా ఇచ్చిన డైరీ ఓపెన్ అయి అందులో నుంచి ఈషా ఫోటో బయటకు రావడం గమనించాడు. రాహుల్ ఒక్కసారిగా తన దగ్గర ఉన్న ఆ ఫోటోను దగ్గరగా చూశాడు. అందులో ఉన్న ఈషా అందం వర్ణనాతీతం. ఒక అందమైన దేవకన్య దిగిన ఫోటోలా అన్నట్లుగా ఉంది. తను ఒక అందమైన స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని దాని మీద ఒక జార్జెట్ చీర కట్టుకొని ఉంది. అందులో తన నడుము ఎంతో అందంగా ఉంది. రాహుల్ ఆ ఫోటోను జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసినట్లుగా మత్తులో నుండి బయటకు వచ్చి చూశాడు. ఇది నాకు తెలిసిన ఈషాయేనా? ఈ ఫోటోలో ఇంత కొత్తగా ఉంది ఏంటి అని ఆ డైరీని చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే రచనని యూ కెన్ గో అనడంతో రచన అక్కడ నుండి వెళ్ళిపోయింది. రాహుల్ తన చేతిలోకి డైరీ తీసుకొని వెంటనే బాత్రూంలోకి వెళ్ళి బాత్ టబ్లో పడుకున్నాడు. టబ్లోకి వాటర్ ఆన్ చేసుకొని డైరీ ఓపెన్ చేశాడు. మొదటి ఫోటో ఈషాది అయితే మిగిలిన ఫోటోలన్నీ కూడా రాహుల్ ఇంకా ఈషావే. ప్రతిసారి వాళ్ళిద్దరూ కలిసిన ప్రతి క్షణాన్ని, ప్రతి మధురమైన అనుభూతిని ఫోటో రూపంలో ఇచ్చింది. ఆ ఫోటోలన్నీ ఆ డైరీలో ఉన్నాయి. మొదటి పేజీలో ఫోటోలు చూసుకుంటూ తన కళ్ళలో నీళ్లు జారడం మొదలు అయ్యింది. కానీ తను ఒక పర్సన్ లవ్ అనేది, ప్రేమ అనేది లేదు అని నమ్ముతాడు. తన జీవితంలో డైరీలో మొదటి పేజీ ఒక్కసారిగా తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అంత అందంగా రాసింది. ఆ రోజు నా కన్నుల ముందు ఒక హీరో వచ్చాడు. వాడి అందం 6 అడుగులు. వాడి ఒత్తైన జుట్టు కాదు కాదు. వాడి దృఢమైన కనుబొమ్మలు కాదు కాదు. వాడి దృఢమైన శరీరం. ఇలా ఒక అబ్బాయి గురించి ఒక అమ్మాయి ఏం రాస్తుంది? పడిపోయా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆ కలర్ ఏంటిరా? పెన్ పట్టుకుంటే చేతి వేలు కందిపోయాయి. తను తన వేళ్ళను కూడా గుర్తుపెట్టుకొని మరీ రాసింది ఈషా. బ్యాంకుకు హడావిడిగా వచ్చి బ్యాంక్ మేనేజర్తో ఏదో మాట్లాడి తిరిగి వెళ్ళిపోతుంటే ఫాలో చేశాను రాహుల్. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే రాహుల్, నువ్వు బ్యాంకు నుండి బయటకు వచ్చాక ఓపెన్ టాప్ బ్లాక్ కార్ ఎక్కినప్పుడు ఆ కార్లో నీ పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. కానీ మీ గురించి నా ఫ్రెండ్స్కి, నా పేరెంట్స్కి అందరికీ ఆ క్షణమే చెప్పేశాను. అప్పుడు వాళ్ళందరూ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది అసలు ఉండదు అని నాతో అన్నారు. కానీ ఉంటుంది అని ప్రూఫ్ చేయడానికి నేను నీ బ్యాక్గ్రౌండ్ గురించి అంతా తెలుసుకోవడం మొదలుపెట్టాను. అప్పుడే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలిసింది. నువ్వు 4 సంవత్సరాల పాటు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేసి చాలా ప్రేమించి మోసపోయావని, తన కోసం నువ్వు ఇవ్వని గిఫ్ట్ లేదు, తన కోసం ఖర్చు పెట్టని టైం లేదు. కానీ ఆ అమ్మాయి నీతో పాటు నీ బెస్ట్ ఫ్రెండ్స్ని కూడా నీలాగే లవ్ చేస్తున్నాను అని చీట్ చేసి నీ ఫ్రెండ్స్ని మోసం చేయడం నువ్వు తట్టుకోలేకపోయావు. ఆ విషయం తెలిసి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో నువ్వు హార్ట్ బ్రేక్ అవ్వడంతో నీ లైఫ్లో ఇంకా అమ్మాయిలతో పాటు ప్రేమ, లవ్ రెండూ ఉండవు అని డిసైడ్ అయ్యి ఓన్లీ అమ్మాయిల్ని ఒక సెక్స్కి మాత్రమే వాడతావు అని కూడా నాకు తెలిసింది. అయినా నా ప్రేమతో నిన్ను మార్చాలి, నిన్ను మళ్ళీ ప్రేమ అనే లోకంలో విహరించేలాగా చేయాలి అనుకున్నాను. అందుకే నిన్ను చూసి 1 నెల కూడా గడవక ముందే నీ ఆఫీస్లోనే నేను జాయిన్ అయ్యాను. కానీ తమరు ది గ్రేట్ రాహుల్ ఆచార్య, ద గ్రేట్ ఆర్కిటెక్ట్ ఇన్ ఇండియా. నీ దృష్టిలో పడటానికి నా కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఎంతో కష్టపడి ఒకరోజు నీకు ఇష్టమైన బ్లాక్ కలర్ శారీ కట్టుకొని వచ్చాను. బట్ నువ్వు నన్ను కన్నెత్తి కూడా చూడలేదు. అందుకే చీర వదిలి షార్ట్స్ అండ్ ఫ్రాక్స్ వేసుకోవటం, కంప్లీట్ వేషభాషలు మార్చేశాను. ప్రతిఫలం మన ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు గుర్తుందా? నేను నీ అసిస్టెంట్ రాకపోవటంతో నేనే ప్రాజెక్ట్ శాంపిల్స్ తీసుకొని నీ దగ్గరికి వచ్చాను. వాజ్ ఇన్ కంప్లీట్ బ్లాక్ అండ్ యు ఆర్ టూ. మన ఫస్ట్ మాటలు నువ్వు నన్ను పించ్ చేసి
సేమ్ పించ్ యూ ఓ మీ ఆ చాక్లెట్ అని నా చెవిలో చిన్నగా అన్నావు. తలుచుకుంటే ఇప్పుడు కూడా ఒళ్ళు పులకరిస్తుంది. దెన్ హ్యాండ్ షేక్ చేసి హేయ్ దిస్ ఇస్ రాహుల్ అంటూ పరిచయం చేసుకున్నావు గుర్తుందా? రాహుల్, నువ్వు ఆ రోజు నన్ను మొదటిసారి కాఫీకి వెళ్దామా అని అడిగావు. నేను ఆ క్షణం ఎంత ఆనందపడ్డానో మాటల్లో చెప్పలేను. ఐ నో నువ్వు అందరి అమ్మాయిలను అడిగినట్లే నన్ను కూడా అడిగావు అని. బట్ ఏదో హోప్ నా ప్రేమను గెలవటానికి పునాది పడింది అని. ఆ రోజు ఈవినింగ్ మనం ఇద్దరం కలిసి కాఫీ డేలో కలిసాం. కాఫీ డే నాకు ఇంకా ఆ రోజు మన ఇద్దరి మధ్య జరిగిన ఆ కాన్వర్జేషన్ ఇప్పటికీ గుర్తుంది. హాయ్ రాహుల్, సారీ కొంచెం లేట్ అయింది. నా కోసమే వెయిట్ చేస్తున్నావా? లేదు లేదు. యాక్చువల్‌గా నాసా వాళ్ళు ఇప్పుడే అనౌన్స్ చేశారు. ఒక నక్షత్రం ఏదో ఆకాశం నుంచి రాలి భూమిపైన తిరుగుతుంది అన్నారు. ఆ నక్షత్రం ఎక్కడ ఉందా అని చూస్తున్నాను. ఇంతలో నడుచుకుంటూ నా టేబుల్ దగ్గరికి వచ్చింది. అబ్బో! నువ్వు పెద్ద ఆర్కిటెక్ట్ అనుకున్నాను. కానీ నీలో కవి కూడా ఉన్నాడు. ఏదో అద్భుతాల్ని చూసినప్పుడు కొన్ని పదాలు అలా జారుతూ ఉంటాయి.